నేను మీ సుబ్బారెడ్డి. ఈరోజు సోషల్‌లో సిక్స్త్ క్లాస్ సోషల్‌లో మనకి ఏడవ లెసన్ అయినటువంటి సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం, ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ ఎంపైర్స్ ఈ పాఠంతో నేను మీ ముందుకొచ్చాను. ముందుగా మన ఎంఎస్ ట్యుటోరియల్ యాప్‌ని అందరూ డౌన్‌లోడ్ చేసుకోండి. ఫ్రీ ఎగ్జామ్స్ ఎక్కడున్నాయో కనపడట్లేదు సార్ అని కామెంట్ చేస్తున్నారు. ఆ ఫ్రీ మెటీరియల్ అనేది ఎంఎస్ ట్యుటోరియల్ యాప్ మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు మెనూ బటన్ వస్తది కదా! 3 లైన్స్‌తో ఇటు పక్క ఇలా 3 లైన్స్‌తో మెనూ బటన్ నొక్కినట్లయితే మీకు ఫ్రీ మెటీరియల్ అని కనపడుతుంది. ఆ ఫ్రీ మెటీరియల్‌ని టిక్ చేస్తే అంటే టచ్ చేస్తే మనకి ఫ్రీ మెటీరియల్, ఫ్రీ టెస్ట్‌లు, ఫ్రీ వీడియోస్ అని 3 ఉంటాయి. ఫ్రీ టెస్టుల్లో మీకు అక్కడ టెస్ట్‌లనేది రాసుకోవచ్చనమాట. మనకు డైరెక్ట్‌గా స్క్రీన్ మీద కనిపించాలంటే కోర్స్‌గా లాంచ్ చేయాలనమాట. ఆ కోర్స్‌గా మేము ఎటువంటి కోర్సులు మేము అమ్మట్లేదు. ఎటువంటి కోర్సులు మేము అమ్మట్లేదు. మా ఎగ్జామ్స్ రాయాలంటే అది ప్రాసెస్. ప్రాసెస్ ఏంటి? మన ఎంఎస్ ట్యుటోరియల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో మనకి మెనూ బటను ఇటు ఏ సైడు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్‌లో మనకి 3 లైన్స్ ఉంటాయి. అది మెనూ బటన్ అంటాం దాన్ని. ఆ మెనూని క్లిక్ చేసినట్లయితే ఫ్రీ మెటీరియల్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఆ ఫ్రీ మెటీరియల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేస్తే ఫ్రీ మెటీరియల్, ఫ్రీ వీడియోస్, ఫ్రీ టెస్ట్ ఈ 3 ఉంటాయి. వాటిల్లో ఫ్రీ టెస్టుల్లోకెళ్ళి మీరు టెస్ట్‌లయితే రాసుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని టెస్ట్‌లయితే అప్‌లోడ్ చేశాం. మాక్సిమం రేపు ఆదివారం చాలా వరకు కొన్ని ఒక సబ్జెక్టు లేకపోతే కొన్ని క్లాసులయితే కవర్ చేయాలని అనుకుంటున్నాం. అందువల్లే కొంత ఈ వీడియోల్లో కొంత గ్యాప్ అయితే కనపడుతుందనమాట. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ సిక్స్త్ క్లాస్ లెసన్‌కి ఎళ్ళే ముందుగా ఈ సిక్స్త్ క్లాస్‌లో ఉన్నటువంటి సోషల్‌లో ఉన్నటువంటి పాఠాలని మనం పరిశీలిద్దాం. ఫస్ట్ పాఠం వచ్చేసరికి మనకి సౌర కుటుంబంలో మన భూమి. రెండో పాఠం గ్లోబు భూమికి నమూనా. మూడవ పాఠం మ్యాప్‌లు. నాలుగవ పాఠం మనకి భూస్వరూపాలు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి భూస్వరూపాలు. ఐదవ పాఠం సంచార జీవనం నుంచి స్థిర జీవనం వరకు. ఆరవ పాఠం మనకి తొలి నాగరికతలు. ఓకే. ఏడవ పాఠం ఏమొచ్చింది? ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ కింగ్డమ్స్ అంటే సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం. మీరు ఒకసారి ఈ సీక్వెన్స్‌ని అంటే ఈ పాఠాన్ని గమనించినట్లయితే ఒక ఆర్డర్‌లో ఇచ్చాడు టెక్స్ట్ బుక్ మేకరు. ఒక ఆర్డర్‌లో తీసుకొచ్చాడు. ముందుగా భూమి అనే గ్రహాన్ని పరిచయం చేశాడు. తర్వాత భూమి ఎలా ఉంటుందో చెప్పాడు. తర్వాత భూమిపై పటాల గురించి చెప్పాడు. తర్వాత భూస్వరూపాల గురించి చెప్పాడు. తర్వాత ఈ ఆది మానవుల కాలం నుంచి సంచార జీవనం నుంచి స్థిర జీవనానికి ఎలా మారారు. ఆ స్థిర జీవనం నుంచి ఈ నాగరికత అంటే ఒక చోట ఉండటం ఎలా నేర్చుకున్నారు. ఆ నాగరికత నుంచి మనకి ఈ సామ్రాజ్యాలు, గణతంత్రాలుగా ఎలా మారారు అనేది ఇలా ఒక ఆర్డర్ వైజ్‌గా వచ్చింది. ఈ ఆర్డర్ వైజ్‌గా వచ్చింది. దీన్నైతే మనం అప్రిషియేట్ చేయాలనమాట. ఏంటి అది ఒక పిల్లవాడికి అది తెలుసుకునే విధంగా ఎలా ఏంటి అనేది ఒక చైన్ సిస్టమ్‌లో మనకొచ్చిందనమాట. ఫ్లో చార్ట్ అంటాం. ఓకే. ఇప్పుడు మనం ఈ సామ్రాజ్యాలు, గణతంత్రాలు. మనది ఇప్పుడు గణతంత్ర దేశం. మన ప్రతి ఒక్కరికి మనకి ఓటు వేసే హక్కు ఉంది. ఓటు వేసి మనం నాయకుడిని ఎన్నుకోవచ్చు. మనకేదైనా పనులు చేయకపోతే అసెంబ్లీ ద్వారా అంటే మన ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ద్వారా మన సమస్యని పరిష్కరించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ సామ్రాజ్యాలు, గణతంత్రాలు ఎలా ఏర్పడ్డాయి? ఎక్కడెక్కడ ఏర్పడ్డాయి? అనేది తెలుసుకుందాం. ముందుగా సువిశాల ఈ భారతదేశంలో మనకి మనకి ముందుగా అసలు ఈ సామ్రాజ్యాలు, గణతంత్రాలు ఏర్పడాలంటే మనకేం నీడ్ కావాలి? ముందుగా వాటర్ అంటే ఆహారము, షెల్టరు. ఆహారం కావాలంటే ముందుగా వాటర్ అండ్ తినటానికి తిండి. వాటర్ ఎక్కడి నుంచి లభిస్తాయి? మనకి తాగే నీళ్లు నదుల దగ్గర నుంచి లభిస్తాయి. అందుకని ఈ జనపదాలు లేదా సామ్రాజ్యాలన్నీ నదుల చుట్టుపక్కల ఏర్పడ్డాయి. నదుల చుట్టుపక్కల ఇక్కడ మీకు రెడ్‌తో గీసిన గీతలనేవి ఆ సామ్రాజ్యం ఉన్న చోటు. ఈ బ్లూ లైన్స్ అనేది మనకి నదులు. ఓకేనా? అంటే మనకి వాటర్ కోసం నదుల దగ్గరికెళ్లారు. ఇక నదుల దగ్గరికెళ్తే నదుల నుంచి వాటర్ వచ్చినప్పుడు అక్కడ సారవంతమైన నేలతో పంటలు పండించుకొని వాళ్ళు ఫుడ్ కూడా గెయిన్ చేసుకునేవాళ్ళనమాట. అంటే ఆహారాన్ని కూడా వాళ్ళంతట వాళ్ళే తయారు చేసుకోవడానికి సింపుల్‌గా ఉంటుందని ఈ జనపదాలు అంటే అప్పట్లో పూర్వీకులు నదుల ఒడ్డున స్థిరపడ్డారనమాట.
ఎక్కడెక్కడ ఈ హిమాలయాల నుంచి ఈ దక్కన్ పీఠభూమి మధ్యలో ఉన్న భాగంలో ఎక్కువగా సారవంతమైన మనకి మైదానాలు ఉండేవి. ఏ మైదానాలు ఉండేవి? గంగా సింధు మైదానాలు. ఏ మైదానాలు? గంగా సింధు. ఈ సింధు మైదానం, ఇది గంగా మైదానం. ఈ రెండిట్లలో ఎక్కువ వర్షపాతం పడేది. ఎక్కువగా ఈ హిమాలయాల నుంచి వచ్చే నదులు ఒండ్రు మట్టిని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి నేలని సారవంతం చేసేవన్నమాట. అందుకని ఇక్కడ ఇంత ముందు ప్రజలు వాళ్ళు వచ్చి ఈ నదుల ఒడ్డున స్థిర జీవనం ఏర్పాటు చేసుకున్నారు. ముందుగా మనకి ఒక నలుగురు తెగల వారు వచ్చారు. ఈ లెసన్ చెప్పే ముందు మీరు ఈ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ని ముందుగా దగ్గర పెట్టుకోండి. ఇది చదివైనా లెసన్ వినండి, లెసన్ వినైనా చదవండి. అప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమైతే అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు శాక్య, లిచ్చవి, మల్లా, వైదేహి అనే తెగల వాళ్ళు ముందుగా ఈ గంగా సింధు మైదానంలో మనకి స్థిరపడటం అనేది జరిగింది. ఈ తెగలని సంస్కృతంలో జన అని పిలిచేవాళ్ళు. తెగలని సంస్కృతంలో ఏమని పిలిచేవాళ్ళు? జన. వాళ్ళు స్థిరపడ్డ ప్రదేశాన్ని జనపదం అనేవాళ్ళు. ఓకేనా? వాళ్ళు స్థిరపడ్డ ప్రదేశాన్ని జనపదం అనేవాళ్ళు. ఈ తెగని సంస్కృతంలో తెగని జన అని పిలిచేవాళ్ళు. వాళ్ళు స్థిరపడ్డ ప్రదేశాన్ని జనపదం అని పిలిచేవాళ్ళు. 2700 సంవత్సరాల నుంచి వీళ్ళు స్థిరపడటం ప్రారంభమైతే 2500 సంవత్సరాల క్రితం, ఓకేనా, 2700 సంవత్సరాల క్రితం నుంచి స్థిరపడటం ప్రారంభమైతే 2500 సంవత్సరాలకి ఇలా జనపదాలు అనేవి ఆవిర్భవించినాయి. మొత్తం ఎన్ని? 16 మహాజనపదాలు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం 16 మహాజనపదాలు ఉన్నాయి. ఇవి ఇలా అభివృద్ధి చెందడానికి కారణం మనం చెప్పుకున్నాం. ఇక్కడ హిమాలయాల నుంచి వచ్చే నదులు ఒండ్రు మట్టిని తీసుకొచ్చి అక్కడ నేలను సారవంతం చేయటం వల్ల అక్కడ పంటలు బాగా పండినాయి. వర్షాలు బాగా పడటం వల్ల వాళ్ళకి సాగునీరు, త్రాగునీరు అనేది బాగా అందింది. దాని ద్వారా వాళ్ళు అక్కడ స్థిరపడి స్థిర జీవనం ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా మనకి వీళ్ళ గురించి మీకు ఎట్లా తెలిసింది సార్ అంటే సోర్సెస్ ఏంటి? మీరు చెప్తున్నారు ఇక్కడ 2700 సంవత్సరాల క్రితం నుంచి 2500 సంవత్సరాలకు వచ్చేసరికి ఇట్లా జరిగింది. ఏం సోర్సెస్ అంటే త్రవ్వకాల ద్వారా, పురావస్తు త్రవ్వకాల ద్వారా మనకి తెలుస్తుంది. ఇంకా దేని ద్వారా తెలుస్తుంది? బుక్స్. ఆ కాలంలో రాసిన గ్రంథాల ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. ఈ పురావస్తు త్రవ్వకాలు ఎక్కడెక్కడ జరిగినాయి అంటే హస్తినాపుర, అత్రంజికేర, కౌసంబి అనే ప్రాంతాల్లో మనకి పురావస్తు తవ్వకాలు అనేవి జరిగింది. హస్తినాపుర అంటే ఏంటి? ఢిల్లీ. హస్తినాపుర అంటే ఏంటి? ఢిల్లీ. కౌసంబి అండ్ పాటలీపుత్ర అంటే ఈ మగధ అంటే ఈ పాట్నా. ఓకేనా? ఇది అన్నమాట. కౌసంబి అంటే అలహాబాద్. ఇంకా ఈ కాలంలో లభించినటువంటి బుక్స్ మనకి ఎక్కువగా ఈ మతానికి సంబంధించిన బుక్స్ అన్నమాట. ఆ బుక్స్ ఏంటి? మనకి దిగానికాయ, మధ్యమణికాయ, ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, హెరిడోటస్ చరిత్ర. ఇక్కడ మన దేశానికి చెందిన వాళ్ళే కాకుండా సుదూరంలో ఉన్న గ్రీకు దేశానికి చెందిన వాళ్ళు కూడా ఈ భారతదేశంలో ఉన్న మహాజనపదాల గురించి ఈ హెరిడోటస్ చరిత్రలో రాశారు. ఉపనిషత్తులు అంటే వేదాల్లో ఒక భాగం అన్నమాట. ఉపనిషత్తులు అంటే అర్థం ఏంటంటే దగ్గరగా వచ్చి కూర్చోవటం ఉపనిషత్తులు అంటే అర్థం. ఈ ఉపనిషత్తుల్లో ఉపాధ్యాయులకి విద్యార్థులకి మధ్య జరిగిన సంభాషణలు అయితే వివరించడం అయితే జరిగింది. వేటిని వివరించారు? ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య జరిగిన సంభాషణలు వివరించడం జరిగింది. వీటిలో ఏమి చర్చించారంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాము అనే ప్రశ్నల గురించి అయితే ఈ ఉపనిషత్తుల్లో చర్చించడం జరిగింది.
దిగానికాయ, మధ్యమనికాయ అనేవి బౌద్ధ మతానికి చెందిన గ్రంథాలు అనమాట. మనకి త్రిపీఠకాలు అనేవి ఉంటాయి కదా, ఆ పీఠకాల్లో కొన్ని అవి అనమాట. ఇవి నెక్స్ట్ మనకి వచ్చేసరికి 16 మహాజనపదాలు ఉన్నాయి. ఇది కాంబోజా, దాని రాజధాని పూంచ, గాంధార తక్షశిల, కురు హస్తినాపుర, నెక్స్ట్ పాంచాల అహిఛత్ర, కోసల ప్రవస్థ, మల్ల కుశివార, వజ్జి వైశాలి, అంగా చంప, మగధ రాజగృహ. ఓకేనా. కాశీ, వత్స కౌశంబి, చేది సూతివతి. ఓకే. నెక్స్ట్ సూరసేన మధుర, మత్స్య విరాట నగరం, నెక్స్ట్ అవంతి ఉజ్జయిని, అస్మాక ప్రతిష్టాన ఆర్ పైతాన్. ఈ అన్ని మహాజనపదాల్లో మనకి ఇదొక్కటే దక్షిణ భారతదేశంలో ఉంది. అన్ని మహాజనపదాల్లో ఏ జనపదం? అస్మాక అనే జనపదం. అన్నిటికంటే భారతదేశానికి కొంచెం ఎక్కువగా పశ్చిమాన అంటే దూరంగా ఉన్నది కాంబోజా. ఏంటి? కాంబోజా. దాన్ని మనకి తెలుగులో ఇక్కడ కాంబోడియా అని ఇచ్చాడు. తెలుగులో కాంబోడియా అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్లు కాబట్టి మనం ఇంగ్లీష్ని మనం ఇది తీసుకోవాలి. దేనిగా? ఇంగ్లీష్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలన్నమాట దీన్ని. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి ఇచ్చాడు కొన్ని క్వశ్చన్లు ఇచ్చాడు మహాజనపదాల గురించి. యమునా నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న జనపదం. యమునా నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న, యమునా నది ఎక్కడ ఉంటుందో మనకి తెలుసు. ఎక్కడ? ఢిల్లీ. ఆగ్రా మనకి యమునా నది ఒడ్డున ఉంటుంది అనమాట. ఢిల్లీ, ఆగ్రా అనేది దగ్గర ఈ ప్రాంతంలో ఉంటుంది. అంటే హస్తినాపుర లేకపోతే పాంచాల అనేది అది పాంచాల జనపదం. ఈ డాష్ నదికి ఇరువైపులా విస్తరించి ఉన్నది పాంచాల జనపదం. మనం దీన్ని చూసుకొని మనం ఇక్కడ చెయ్యొచ్చు. ఓకేనా. పాంచాల జనపదం దేనికి? ఇక్కడ గంగా, యమున ఇవన్నీ కలిసి గంగా నదిగా మారుతాయి అన్నమాట. నెక్స్ట్ సూరసేన జనపదానికి పశ్చిమ దిక్కున గల సూరసేన జనపదానికి పశ్చిమ దిక్కున ఏముంది? మత్స్య జనపదం ఉంది. మనకి తెలుసు దిక్కులు. పైన ఎన్ అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అంటే వెస్ట్. సూరసేనకి వెస్ట్గా మత్స్య ఉందన్నమాట. సూరసేనకి వెస్ట్గా మత్స్య ఉంది. అన్ని జనపదాల కంటే ఉత్తరాన గల జనపదం. అన్ని జనపదాల కంటే ఉత్తరం పైకి ఉంది అంటే ఇక్కడ కాంబోజా. పైకి ఉంది అంటే కాంబోజా. ఓకేనా. నెక్స్ట్ గోదావరి నదీ తీరాన నెలకొన్న జనపదం అస్మాక. నెక్స్ట్ ఇక్కడ గాంధార జనపదం డాష్ నదీ తీరాన నెలకొంది. ఇక్కడ గాంధార ఎక్కడ ఉంది చూడండి. ఇదిగోండి ఇక్కడ జీలం నది తీరాన గాంధార జనపదం అయితే ఉందన్నమాట. దీన్ని బట్టి మనం తెలుసుకుందాం మహాజనపదాల గురించి ఏ విధంగా తెలుసుకోగలం. ఇప్పుడే చెప్పాం. సోర్సెస్ ఏంటి? పురావస్తు త్రవ్వకాలు, బుక్స్, గ్రంథాల ఆధారంగా. ఓకేనా. అప్పుడు పురావస్తు త్రవ్వకాలు, వేదాల ఉపనిషత్తుల గురించి కూడా తెలుసుకున్నాం. ఉపనిషత్తులు అంటే దగ్గరగా వచ్చి కూర్చోవడం. ఈ మహాజనపదాల్లో మనకి ఎవరెవరు ఉండేవాళ్ళు? మామూలుగా ప్రజలు ఉండేవాళ్ళు, ప్రజల్లో భూమి కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు, ఇంకా పని చేసే వాళ్ళు ఉండేవాళ్ళు, ఇంకా బానిసలు ఉండేవాళ్ళు. భూమి కలిగిన వాళ్ళని గహపతి లేదా గృహపతి అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? గ్రహపతి లేదా గృహపతి అనేవాళ్ళు. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ దాసులు అనే పేరు గల బానిసలు ఉండేవాళ్ళు. ఈ బానిసలు ఎవరు? యుద్ధ ఖైదీలు. యుద్ధంలో రాజులు యుద్ధం చేసి వేరే రాజ్యం మీద యుద్ధం చేసి ఓడించిన వాళ్ళని దాసులు అనేవాళ్ళు. బానిసలుగా చేసుకునే వాళ్ళు అనమాట. నెక్స్ట్ వీళ్ళని రాజులు రైతులకి అమ్మేస్తారనమాట. రైతులకి అమ్మేస్తారు. నెక్స్ట్ బర్తుక అనే పేరు గల కూలి తీసుకొని పనిచేసే ప్రజలు ఉండేవాళ్ళు అనమాట. బర్తుక అనే పని వాళ్ళకు కూలి ఇచ్చి పొలంలో, ఇంట్లో పని చేయించుకునే వాళ్ళు అనమాట. ఇక్కడ ఈ గృహపతులకు ఎక్కువ భూమి ఉండేదన్నమాట. ఇక్కడ ఈ మహాజనపదాల్లో ఇక్కడ వాటర్ రిసోర్సెస్ అండ్ ఇక్కడ నేల అనేది సారవంతంగా ఉండటమే కాకుండా అక్కడక్కడ మనకి గని నిక్షేపాలు, ఇనుప గని నిక్షేపాలు ఉండటం వల్ల ఇనుప పనిముట్లని
ఈ తయారు చేసి ఆ పనిముట్లతో అడవులను నరికి వ్యవసాయ క్షేత్రాలని తయారు చేసుకున్నారు. ఏంటి తయారు చేసుకున్నారు? వ్యవసాయ క్షేత్రాలు. ఈ వ్యవసాయ క్షేత్రాల ద్వారా వాళ్ళు పంటలు పండించి ధాన్యాన్ని ఉత్పత్తి చేసేవాళ్ళు. దాని ద్వారా వాళ్ళు చాలా విలాసవంతమైన జీవితం అయితే గడిపారు. ఎవరు? ఇక్కడ గహపతులు అనేవాళ్ళు. ఇంకా వీళ్ళే కాక ఇక్కడ కొన్ని చేతి వృత్తుల వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరు? సాలెవాళ్ళు, గొర్రెల కాపర్లు, కమ్మరి, కుమ్మరి. వీళ్ళు సాలెవాళ్ళు ఏం చేస్తారు? బట్టలు, దుప్పట్లు, ఇంకా ఈ దుస్తుల్ని నేస్తారు. ఇంకా గొర్రెల కాపరి గొర్రెలు, పశువుల్ని మేపేవాళ్ళు. కమ్మరి ఇనుప వస్తువుల్ని తయారు చేస్తాడు. ఇంకా వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, గృహోపకరణాలు తయారు చేసేవాళ్ళు ఈ కమ్మరులు. దేంతో? ఇనుముతో. నెక్స్ట్ కుమ్మరి. కుమ్మరి ఏం చేస్తాడు? కొండలు, వంట పాత్రలు, ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడే పాత్రలు ఈ కుమ్మరి తయారు చేస్తారు. వీళ్ళు తయారు చేసి ఎవరికి ఇస్తారు? ఈ రాజుగారికి, ఇంకా ఈ గహపతులు, గృహపతులకి అయితే ఇచ్చేవాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు పనిముట్లు తయారు చేసి ఇస్తే వాళ్ళకి ధాన్యాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ వస్తు మార్పిడి పద్ధతి అనేది జరిగింది. వస్తు మార్పిడి పద్ధతి జరిగిందనమాట. ఇంకా ఇక్కడ కొన్ని రకాలైనటువంటి కొండలు అనేది కనపడినాయి. ఎలాంటివి? ఒక రకమైన ప్రత్యేక కొండలు ఈ ప్రాంతంలో కనుగొనబడినాయి. ఎలాంటివి? వీటిని పెయింటెడ్ గ్రేవేర్ అన్నారు. అంటే బూడిద రంగు కొండల పైన మనకి గీతలు, రేఖాగణిత చిత్రాలు, జామెట్రీకి సంబంధించినటువంటి చిత్రాలు, ఏది చతురస్రం, దీర్ఘ చతురస్రం, త్రిభుజాలు అలాంటి గీయటం అయితే జరిగింది. ఇదిగోండి ఇక్కడ ఉంది పెయింటెడ్ గ్రేవేర్ అని ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వటం అయితే జరిగింది. పెయింటెడ్ గ్రేవేర్లో ముఖ్యమైనవి పళ్ళెములు, గిన్నెలు స్పృశించడానికి చాలా మృదువుగా ఉన్నాయంట. ఆ పాత్రలు ఎక్కడ? మహాజనపద కాలం నాటివి. ఇంకా ఈ ఉత్పత్తులన్నీ వీళ్ళకి ఎవరికి? ఈ ఒక్కొక్కరు మార్చుకోగా మిగిలినవి వ్యాపార కేంద్రాల యొక్క ఆవిర్భావానికి వచ్చాయంట. ఎట్లా? ఇప్పుడు ఈ గృహపతుల దగ్గర ధాన్యం ఎక్కువ పండించారు. ఎందుకు? నూతన వ్యవసాయ పద్ధతులు వాళ్ళు అప్పుడే ఇనుప పనిముట్లని ఈ వ్యవసాయ రంగంలో వాడారు. అవి చెప్పుకున్న తర్వాత అది వాడి వాళ్ళు ఎగుమతిని పెంచారు. ఏంటి? ధాన్యం ఎగుమతిని పెంచారు. దిగుబడిని పెంచారు. ఎగుమతి కాదు, దిగుబడిని పెంచి వాళ్ళు ఈ పని వాళ్ళకి ఇవ్వంగా మిగిలిన వాటిని వస్తు మార్పిడి కేంద్రాల ద్వారా ఆవిర్భావానికి దారితీసినాయి అనమాట. ఈ మహాజనపదాల్లో నగరాలు ఎలా ఉండేయంటే ఎప్పుడు ఉన్నట్లే ఎక్కువగా శ్రమించి పనిచేసేవాళ్ళు ఈ మహాజనపదాల నగరాల్లో ఉండేవాళ్ళు అనమాట. మహాజనపదాల నగరాల్లో ఇతరుల కోసం ఈ శ్రమించి పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంకా బానిసలు, సేవకులు, మిగతా వస్తువులు తయారు చేసే వృత్తి పని వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఇంకా ఇక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఈ వృత్తి పని చేసేవాళ్ళు రకరకాల వస్తువుల్ని తయారు చేసేవాళ్ళు. వాళ్ళు చెక్కతో బల్లలను, గృహోపకరణాలను తయారు చేసేవాళ్ళు. ఇంకా ఈ సైనికులు, గణకులు, తాపీ పనివారు, గుర్రాల శిక్షకులు, ఊడ్చేవారు, నీటిని తెచ్చేవారు, చెక్కతోనూ ఏనుగు దంతాలతోనూ బొమ్మలు తయారు చేసేవాళ్ళు, అనేక రకాల పనివాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి ఎట్లయితే మన సమాజంలో వీళ్ళందరూ ఉంటున్నారో ప్రతి ఒక్కరు ఉంటారు. కార్పెంటర్స్, ఓకే, ఇంకా మనకి టాపీ మేస్త్రీలు, ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు అనమాట. ఇంకా మనకి ఈ డ్రైవర్స్ వీళ్ళంతా ఉంటారు కదా, పోలీస్ మ్యాన్స్, డాక్టర్స్, ఇలాగా చాలా రకాల పని వాళ్ళు అయితే ఉండేవారు. ఇప్పుడు ఎట్లయితే మధ్యవర్తులు ఉన్నారో ఈ గృహపతుల నుంచి, చేతి పని వాళ్ళ నుంచి వాళ్ళు తయారు చేసినటువంటి, వాళ్ళు పండించినటువంటి పంటల్ని వాళ్ళ దగ్గర తక్కువ ధరకు కొనుక్కొని అక్కడి నుంచి వేరే చోట్లకి తీసుకెళ్ళి అక్కడ ఎక్కువ ధరకే అమ్ముకునే వాళ్ళు అనమాట. ఎక్కువ లాభం పొందేవాళ్ళు. అలాగా మధ్యవర్తులు కూడా ఆ కాలంలో ఉన్నారనమాట. ఆ కాలంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అలా ఎక్కువ లాభాలని ఆర్జించుకొని వాళ్ళు ఒక చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వాళ్ళల్లో ఎక్కువ మంది సేవకులు, ఎక్కువ భూమిని కొనుక్కొని వాళ్ళు ఆనందంగా జీవించేవాళ్ళు అనమాట. అప్పటి కాలంలో గ్రామ పెద్ద ఎవరయ్యా అంటే ఎక్కువ భూమి కలిగిన వాళ్ళు గ్రామ పెద్ద ఎవరు? జనపదంలో గ్రామ పెద్ద ఎవరు? ఎక్కువ భూమి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ గ్రామ పెద్ద. ఆయన ఎలా చేసేవాడు? రాజుగారికి పన్నులు వసూలు చేయటంలో సహాయం చేసేవాడు. ఇంకా ఆ గ్రామంలో
మూర్తిగా పనిచేసేవాడు, న్యాయమూర్తిగా పనిచేసేవాడు. ఇంకా ఏం చేసేవాడు? పోలీస్ అధికారిగా, గ్రామంలో ఈ అల్లర్లు జరగకుండా పోలీస్ అధికారిగా శాంతి భద్రతలను కాపాడేవాడు. ఎవడో ఈ గ్రామ పెద్ద. ఈ గ్రామ పెద్ద ఎవడు? ఎక్కువ భూమి కలిగిన గృహపతి, ఎక్కువ భూమి కలిగిన గృహపతి అనేవాడు ఉండేవాడు అనమాట. ఇక్కడ అది. ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ రాజు, సైన్యం, పన్నులు. మనకి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో చోట స్థిరంగా జనపదంగా ఏర్పడ్డారు. వాళ్ళలో ఇతరులు దాడి చేయకుండా వాళ్ళలో ఒకరిని నాయకుడిగా ఎన్నుకున్నారు, అతన్నే రాజు అన్నారు. రాజు అతను ప్రజలు ఏమి ఆశిస్తారు? రాజు నుంచి మంచి పరిపాలన, ఈ రాజ్యం అనేది వాళ్ళ యొక్క జనపదం అనేది బాగా వర్ధిల్లాలని ఆశిస్తారనమాట. ఆశించినప్పుడు రాజు ఏం చేస్తాడు? మరి అప్పుడు ఏం కావాలి? మనకి ధనం అనేది కావాలి. ధనం ఎలా వస్తుంది? పన్నుల ద్వారా. ఇంకోటి, ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి, అంటే యుద్ధాలు చేసి, ఇతర రాజ్యాల మీద యుద్ధాలు చేసి వాళ్ళని ఓడించి వాళ్ళ దగ్గర ఉన్న సంపదని తెచ్చుకోవటం అనమాట. పన్నుల ద్వారా. పన్నులు ఎవరెవరి మీద వేస్తారు? గృహపతుల మీద, గృహపతులు లేదా గృహపతుల మీద పన్నులు వేసేవారు. ఈ గృహపతులు ఏం చేస్తారు? వీళ్ళు పంటలు పండించేవాళ్ళు. వాళ్ళ దగ్గర భూమి ఉంటుందని చెప్పుకున్నాం కదా, పంటలు పండించిన దాంట్లో 1/6 వంతు, 6 వంతుల్లో 1 వంతు రాజుకి పన్నుగా చెల్లించేవాళ్ళు. దాన్ని ఏమని పిలిచారు? బాగా. దాన్ని ఏమని పిలిచారు? బాగా. మహాజనపద కాలంలో ఉన్నటువంటి పన్ను పేరేమి? బాగా. లేకపోతే మహాజనపద కాలంలో ఉన్న బాగా అనే పన్ను రాజుగారికి ఎంత శాతం, ఎంత మొత్తం చెల్లించేవాళ్ళు అంటే 6 భాగాల్లో 1 భాగం చెల్లించేవాళ్ళు అనమాట. ఇంకా ఎవరెవరు చెల్లించేవాళ్ళు రాజుగారికి పన్నులు? చేతి పని వాళ్ళు కూడా చెల్లించేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు రాజుగారికి నెలలో ఒక రోజు ఫ్రీగా పనిచేసేవాళ్ళు అనమాట. నెలలో ఒక రోజు ఫ్రీగా పనిచేసేవాళ్ళు. ఇంకా మనకి గొర్రెల కాపర్లు, పశువులు కాసేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారనుకున్నాం కదా, వాళ్ళు జంతువులకు సంబంధించిన ఉత్పత్తులు ఇచ్చేవాళ్ళు. ఇంకా వేటాడేవాళ్ళు, అటవీ ఉత్పత్తులు సేకరించేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఆ సేకరించిన కలపని ఉత్పత్తుల్ని రాజుగారికి కొంత భాగం ఇచ్చేవాళ్ళు అనమాట. ఇలాగా రాజుగారు పన్నుల్ని తీసుకోవడం అయితే జరిగింది. ఆ పన్నుల్ని దేనికి ఉపయోగిస్తారు? రాజుగారి దగ్గర ఒక సైన్యం ఉంటుంది. రాజుగారు అంటే ఒక సైన్యం ఉంటుంది. ఈ సైన్యాన్ని పోషించడానికి, ఇంకా రాజధానిని నిర్మించడానికి, రాజధాని చుట్టూ పెద్ద పెద్ద గోడలు అయితే కట్టేవాళ్ళు అనమాట. ఆ గోడలు, రాజధాని చుట్టూ గోడలు కట్టుకోవడానికి ఎట్లా కట్టేవాళ్ళు? అప్పుడు కర్రలు, ఇటుకలు, మట్టి దీన్ని అంతా ఉపయోగించి పెద్ద పెద్ద గోడలు కట్టేవాళ్ళు అనమాట. ఆ కట్టడానికి కూడా ఖర్చు అవుతుంది కదా, వాటన్నిటికీ ఈ పన్నులు నుంచి వచ్చిన ధనాన్ని ఉపయోగించేవాళ్ళు. ఇంకా సైన్యాన్ని పోషించడానికి ఉపయోగించేవాళ్ళు అనమాట. రాజుగారి దగ్గర సైన్యం ఏం చేస్తుంది? పన్నులు ఎవరైతే కట్టట్లేదో వాళ్ళని శిక్షించేవాళ్ళు, ఇతర రాజ్యాల నుంచి దండయాత్రలు చేసే వాళ్ళని ఆపడానికి ఈ సైన్యం అనేవాళ్ళు కృషి చేసేవాళ్ళు అనమాట. ఇది. ఇంకా నెక్స్ట్ బాగా గృహపతులు. ఓకే, ప్రతి నెల ఒకరోజు ఎవరు ఈ చేతి పని వాళ్ళు అనేది చెప్పుకున్నాం అనమాట. ఇంకా అప్పటి కాలంలోనే నాణ్యాలు వాడటం అనేది స్టార్ట్ అయింది. కొన్ని రకాల పన్నులు ఈ నాణ్యాల రూపంలో కూడా చెల్లించేవాళ్ళు అనమాట. ఇక్కడ పేజ్ నెంబర్ 17లో 6th క్లాస్ సెమిస్టర్ 2 సోషల్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ లెసన్, అంటే 7th లెసన్. ఈ లెసన్లో పేజ్ నెంబర్ 17లో అప్పుడు వాడిన కాయిన్ యొక్క ఇక్కడ ఫోటోలు అయితే ఇవ్వడం జరిగింది. వాటికి ఏ పేర్లు ఏవి లేవు అనమాట. ఎక్కడెక్కడ ఏ జనపదాల్లో ఎటువంటి కాయిన్స్ వాడారో ఇక్కడ ఫోటోలు అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ రాజుగారు పన్నులు వసూలు చేస్తామని చెప్పాం కదా, అందుకని వ్యవసాయంలో నూతన పోకడల్ని ఇక్కడ ప్రోత్సహించారు. ఎటువంటివి? వ్యవసాయంలో ఇనుప పనిముట్లు, ఇనుప నాగల్ని ఉపయోగించటం, ఇంకా నీటి వసతి, అప్పట్లోనే డ్యాములు కట్టించడం, అలాంటివి చేసి చెరువులు తవ్వించి ఈ వ్యవసాయంలో నూతన పద్ధతుల్ని ఏం చేశారు? ప్రోత్సహించారు. ఎందుకు ప్రోత్సహించారు? ఈ గృహపతులు ఎక్కువ దిగుబడి వస్తే ఎక్కువ పన్ను వస్తుందని. ఓకేనా. ఎక్కువ దిగుబడి వస్తే ఎక్కువ పన్ను వస్తుందని వీళ్ళు రాజులు ఏం చేశారు? ఈ వ్యవసాయంలో నూతన పోకడల్ని మనకి ప్రోత్సహించారనమాట. ఇంకా మధ్యవర్తులు అని చెప్పుకున్నాం కదా, ఎక్కడి నుంచి?
ఈ చేతి వృత్తులు వాళ్ళ దగ్గర నుంచి, ఈ గృహపతుల దగ్గర నుంచి, ఈ వాళ్ళు చేతి వృత్తులు తయారు చేసినటువంటి ఈ ఉంటాయి కదా, వాటిని తీసుకెళ్ళి బొమ్మలు ఇవన్నీ కుండలు వాటిని తీసుకెళ్ళి వేరే రాజ్యాల్లో లేకపోతే వేరే జనపదాల్లో అమ్ముకుంటారు. ఇంకా ఇక్కడ పండించిన ధాన్యం ఇంకా ఇక్కడ దొరకని వాటిని వేరే చోట నుంచి తెచ్చి ఇక్కడ అమ్మటం, వాళ్ళని కూడా ప్రోత్సహించారు. ఎందుకు? వాళ్ళు ఎక్కువ ధరలకు అమ్మితే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వస్తే వాళ్ళు ఎక్కువ పన్నులు అనేది కడతారనమాట. వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్ వస్తే ఎక్కువ పన్నులు కడతారండి. అందుకని వీళ్ళని పోషించారు. ఇంకా రాజులు ఏం చేసేవాళ్ళు? యుద్ధాలు చేసేవాళ్ళు మిగతా రాజ్యాల పైన. దేనికోసం? ధనం కోసం. ఎందుకు ధనం? ఎందుకు? వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలని సంరక్షించడానికి, ఎక్కువగా వాళ్ళకి ఈ విలాసాలని కాదు, మామూలుగా మంచి జీవితం కల్పించడానికి వాళ్ళు యుద్ధాలు చేసి మిగతా రాజ్యంలో ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టేవాళ్ళు, అక్కడ ఉన్న గ్రామాలని తగలబెట్టేవాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళని బందీలుగా చేసుకుని దాసులుగా గృహపతులకి అమ్మేసేవాళ్ళు అనమాట. ఇలా రాజులు ధనం పొందేవాళ్ళు. ఆ ధనంతో తమ యొక్క రాజ్యాన్ని అభివృద్ధి చేసుకునేవాళ్ళు, సైన్యానికి జీతాలు ఇచ్చేవాళ్ళు, రాజధానికి కోట గోడలు అనేది నిర్మించుకునేవాళ్ళు. ఇది ఇక్కడ మనకి రెండు రకాలైనటువంటి రాజ్యాలు అయితే ఉన్నాయి. గణరాజ్యం మరియు రాజ్యం. గణ అంటే ఒక పరిపాలకుల బృందం. ఓకేనా? ఇంకా సంఘం, సంఘం అంటే వీళ్ళు ఒక పరిపాలకుల బృందంతో ఈ గణ అనే రాజ్యం అయితే ఇక్కడ మనకి పరిపాలించబడేది. సంఘం అంటే శాసనసభ. ఓకే. ఉన్నత సమూహం పరిపాలించే చిన్న భౌగోళిక ప్రాంతమే గణ రాజ్యం. నెక్స్ట్ రాజ్యం. ఇలాగా రెండు రకాలైన మహాజనపదాలు ఉన్నాయి. గణ రాజ్యం అనేది. రాజ్యం అంటే రాజు లేదా రాణి చేత పరిపాలించబడే భూభాగం అనమాట. ఇదేం చేస్తుంది? వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళు పరిపాలిస్తూ ఉంటే దాన్ని రాజవంశం అనేవాళ్ళు. ఈ రాజులు ఏం చేసేవాళ్ళు అంటే సనాతన వైదిక సాంప్రదాయాల్ని అవలంబించేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక మగధ అనే ఒక శక్తివంతమైన రాజ్యం ఒక ఉదాహరణ ఇచ్చాడు రాజ్యానికి. ఏంటిది? మగధ. ఈ మగధ అనే రాజ్యం గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉంది. ఇది గంగా నది. ఇక్కడ మగధ అనే రాజ్యం గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉంది. ఇంకా ఈ మగధ రాజ్యంలో ఈ గంగా నది ప్రవహించడం వల్ల వాళ్ళకి రవాణాకి, సైనికుల్ని తరలించడానికి ఒక చోట నుంచి ఒక చోటకి వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీగా ఉండేది, సింపుల్గా ఉండేది అనమాట. ఇంకా ఈ మగధ రాజ్యంలో ఉన్నటువంటి అడవుల్లో ఏనుగుల్ని వాళ్ళు పట్టుకొని వాటికి శిక్షణ ఇచ్చి ఈ యుద్ధాల్లో ఉపయోగించుకునేవాళ్ళు. ఇంకా ఆ అడవుల్ని నరికివేసి పంట భూములుగా మార్చి అక్కడ పంటలు పండించి వాళ్ళు ఆ పంట ఉత్పత్తుల్ని అమ్ముకోవడం అనేది చేసేవాళ్ళు. ఇంకా ఈ మగధ రాజ్యంలో మనకి పశ్చిమ వైపున ఈ ఇనుప నిక్షేపాలు అనేవి బయటపడినాయి అంట. వాళ్ళు ఈ ఇనుము ద్వారా ఆయుధాలు ఇంకా ఈ వ్యవసాయ పనిముట్లు అనేవి చేసుకొని వీళ్ళు ఎక్కువగా ఈ వ్యవసాయాన్ని చేయటం ఇంకా యుద్ధాలు చేయడంలో ఇనుప ఆయుధాలు వాడటం అనేది చేశారనమాట. ఇంకా ఈ మగధ రాజ్యాన్ని బింబిసారుడు, అజాతశత్రువు అనేవాళ్ళు ఒక గొప్ప రాజ్యంగా తీర్చిదిద్దారు. మగధకి దక్షిణం వైపున ఇనుప నిక్షేపాలు. ఇందాక నేను పశ్చిమం అన్నాను, దక్షిణం వైపున ఇనుప నిక్షేపాలు అనేవి ఉన్నాయి. అడవుల్లో ఉన్నటువంటి ఏనుగుల్ని వీళ్ళు పట్టుకొని ఇచ్చి వాటికి శిక్షణ ఇచ్చి యుద్ధాల్లో ఉపయోగించుకునే వాళ్ళు అనమాట. ఇది ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ అడవుల్లో లభించిన కలపతో కోటలోని గోడలు అనేది నిర్మించుకునేవాళ్ళు. ఇంకా ఈ బింబిసారుడు అతని కొడుకు అజాతశత్రు మగధని బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. ఇంకా మగధ రాజ్యాన్ని నెక్స్ట్ మహాపద్మనందుడు అనే రాజు కూడా
ఇక్కడ బలమైన రాజు, మగధ రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు. ఈ మహాపద్మనందుడు ఏం చేశాడంట, వాయవ్యం నుంచి ఒడిస్సా వరకు ఈ మగధ రాజ్యాన్ని విస్తరించాడంట. మనకి తెలుసు ఇక్కడ ప్రధాన దిక్కులు 4: ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఓకే, ఈ రెండు మధ్యలో దీన్ని నైరుతి అంటాం, దీన్ని ఈశాన్యం అంటాం. ఇక్కడ ఇది ఆగ్నేయం, ఇది వాయవ్యం. ఓకేనా, ఈ వాయవ్యం నుంచి ఎటు దక్షిణానికి, వాయవ్యం నుంచి ఒడిస్సా వరకు అని ఇచ్చాడు. ఒడిస్సా వరకు, ఇక్కడ ఒడిస్సా ఉంటుంది కదా, ఒడిస్సా వరకు మహాపద్మనందుడు మగధ రాజ్యాన్ని విస్తరించాడు అనమాట. మనకి ఇంగ్లీష్లో చెప్పుకుంటే 4 కార్డినల్ డైరెక్షన్స్ ఉంటాయి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఈ మధ్యలో ఈ కార్డినల్ డైరెక్షన్స్ మధ్యలో ఉన్నటువంటిది ఇంటర్మీడియట్ డైరెక్షన్, ఇదేంటిది నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ నుంచి మనకి ఒడిస్సా వరకు విస్తరించాడు అనమాట. ఇంకా ఈ మహాపద్మనందుని కాలంలో ఇంకా ఈ మగధ జనపదం ఇంకా అభివృద్ధి చెందడం అనేది జరిగింది. అయితే మిగతా జనపదాలన్నీ కూడా ఈ మగధ జనపదం వలె లేవు. ఓకేనా, ఇంకా మిగతా వాటిలో కొంతమంది రాజులు సాధారణ ప్రజలపైన ఎక్కువ భారం వేయటం జరిగిందనమాట. నెక్స్ట్ వజ్జి ఒక గణరాజ్యం. ఇక్కడ గణ అని చెప్పుకున్నాం కదా, అంటే పరిపాలకుల సమూహం. సంఘం అంటే శాసనసభ. ఇక్కడ పరిపాలకుల శాసన సభ, గణ సంఘం. ఈ గణ సంఘంలో చాలా మంది గణతంత్ర ప్రభుత్వం ఉండేది. ఒక రాజ్యంలో ఇక్కడ ఒక పరిపాలకుడు కాక పరిపాలకుల సమూహం అయితే ఉండేది. వాళ్ళందరూ ఒకరికొకరు రాజు అని పిలుచుకునేవాళ్ళు ఒకరినొకరు. ఒక్కోసారి ఇక్కడ ఎక్కువ మంది వేల మంది పాలన చేసేవాళ్ళు అనమాట. వీళ్ళంతా ఒక సమావేశాన్ని నిర్వహించుకొని ఆ సమావేశంలో చర్చించుకొని వాళ్ళు నిర్ణయాలు అనేది తీసుకునేవాళ్ళు. ఈ సమావేశాలకి ఎవరెవరికి అర్హత లేదంటే గణరాజ్యంలో నిర్వహించే సమావేశాలకి మహిళలకి, బానిసలకి ఇక్కడ ప్రవేశం అనేది లేదు. మహిళలకి, బానిసలకి, సేవకులకి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇవి ఇలా ఉన్నా కానీ 1500 సంవత్సరాల వరకు కూడా వీటిని ఎవరు గెలవలేకపోయారనమాట రాజులు. గుప్తుల కాలంలో మాత్రమే ఈ గణరాజ్యాలు అనేవి అంతరించి వాళ్ళు మాత్రమే ఈ గణరాజ్యాలని ఓడించారు. ఎవరెవరు? వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు ఈ గణరాజ్యాలకి చెందిన వాళ్ళు అనమాట. వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు. ఇక్కడ మనం మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేసాం. ఇంకా మనకి మిగిలింది వచ్చేసి ఒకటే, లాస్ట్ పేజ్. ఇక్కడ నూతన ఆలోచనలు, మతాల ఆవిర్భావం. వీటన్నిట్లలో కూడా వేదాల కాలంలోదే అని చెప్పుకున్నాం. సనాతన వైదిక ధర్మాలను ఆచరించే వాళ్ళు రాజులు అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఈ సనాతన వైదిక ధర్మాల మీద కొంతమంది తిరుగుబాటు చేశారు. వాళ్ళు ఎవరయ్యా అంటే వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు. వీళ్ళు వైదిక ధర్మాలని వ్యతిరేకించి వర్ధమాన మహావీరుడు ఏం చేశాడు? ఆయన జైన మతాన్ని ప్రవచించాడు. ఇంకా గౌతమ బుద్ధుడు బౌద్ధ మతం అనే కొత్త మతాన్ని స్థాపించాడు అనమాట. ఇంకా లోకాయుత, అజీవిక అనే ఇతర మతాలు కూడా ఈ వేద సాహిత్యాన్ని వ్యతిరేకించినవి. అప్పట్లో గాంధార శిల్పకళ అనే ఒకటి మనకి ప్రాచుర్యంలో ఉండేది. గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతాల్లో మనకి ప్రాచుర్యం పొందింది. గాంధార శిల్పకళ అంటే వాస్తవికత, సరైన కొలతలతో సున్నితమైన పనితనం. చాలా వరకు గౌతమ బుద్ధుని విగ్రహాలని ఈ గాంధార శిల్పకళలో మనకి చెక్కారంట. నెక్స్ట్ ఇక్కడ అలెగ్జాండర్ గురించి ఒక చిన్న పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అలెగ్జాండర్ అనే మాసిడోనియా అని ఇచ్చాడు, గ్రీసు, మళ్ళీ బ్రాకెట్లో గ్రీసు అని ఇచ్చాడు. అతడు ప్రపంచం మొత్తం జయించాలని ఇక్కడ ఈజిప్ట్ నుంచి పశ్చిమ ఆసియా భాగాల్లో జయించి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి బియాస్ నదీ తీరం వరకు వచ్చాడంట. అక్కడికి వచ్చేసరికి వారి సైనికులు, భారతదేశంలో ఉన్న రాజులు చాలా పెద్ద పెద్ద సైన్యాలు, రథాలు, ఏనుగులతో ఉంటాయి అని భయపడి వాళ్ళు తిరిగి వెళ్ళాలని భావించారంట. అయినా కానీ వాళ్ళు భారతదేశం మీద దండయాత్ర చేయాలని భావించినా కానీ వాళ్ళ సైనికులు ఒప్పుకోకపోవడంతో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారని ఇక్కడైతే రాశారు. అంతవరకు మనకి టెక్స్ట్ బుక్లు అయితే ఇచ్చారనమాట. ఇక్కడ
వర్ధమాన ఇక్కడ గౌతమ బుద్ధుడి పేరు సిద్ధార్థుడు స్థాపించిన బౌద్ధ మతం అని ఉంది. బుద్ధుడు అని లేదు, సారీ, సిద్ధార్థుడు అని అయితే ఉండటం అయితే జరిగింది. మనకి కేవలం టెక్స్ట్ బుక్ మాత్రమే బేస్ అనమాట. బౌద్ధ మతాన్ని స్థాపించింది ఎవరు? గురు నానక్, వర్ధమాన మహావీరుడు, సిద్ధార్థుడు, లేకపోతే ఇంకొక ఆయన పేరు ఇస్తాడు. అక్కడ ఎక్కువ మంది బుద్ధుడు అని గుర్తుంచుకుంటారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యే రాహులుడు అని ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అందుకని సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడికి మరో పేరేంటి? సిద్ధార్థుడు. ఇక్కడ టెక్స్ట్ బుక్లో క్లియర్ కట్గా ఇచ్చాడు, సిద్ధార్థుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడని క్లియర్ కట్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కొత్త సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం. ఎందుకు వీళ్ళు నదుల పక్కన ఇలా సామ్రాజ్యాలని, జనపదాలని స్థాపించుకున్నారంటే అక్కడైతే వాటర్ రిసోర్సెస్ ఉంటాయి. ఆ నదుల నుంచి వచ్చిన వాటర్తో మనం పంటలు అనేవి పండించుకోవచ్చు అనమాట, క్రాప్స్ అనేవి కల్టివేట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ప్రాంతాల్లో ఇనుప నిక్షేపాలు ఉండటం వల్ల వాళ్ళు వ్యవసాయంలో ఇనుముతో తయారు చేసిన పనిముట్లని వాడటం జరిగింది. దానివల్ల ఏమైంది? వ్యవసాయ దిగుబడి అనేది పెరిగిందనమాట. దానివల్ల మనకి వస్తు మార్పిడి కేంద్రాలు ఆవిర్భవించే అవకాశం కూడా వచ్చింది. ఈ కాలంలోనే మనకి నాణ్యాలు వాడారని తెలుసుకున్నా. ఇవి మనకి 16 మహాజనపదాలు. ఇవన్నీ కూడా ఈ బొమ్మ ఎందుకు వేయడం జరిగిందంటే, ఈ బొమ్మ ఈ మహాజనపదాలన్నీ కూడా నదుల వెంబడి ఏర్పడ్డాయని మనం తెలుసుకోవడానికి ఈ బొమ్మ అయితే గీయటం జరిగింది. ఇవి కూడా ఇంపార్టెంటే. వీటిని మీరు కోడ్లు అనేది 16కి ఏమీ ఉండవు. దాన్ని బట్టి మీరు మళ్ళీ చదవటం ద్వారా గుర్తుంచుకోవటం అయితే చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం. ఇంట్లో ప్రతి విషయాన్ని మనం చెప్పడం అయితే జరిగింది. మీరు ఎంఎస్ ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎంఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలామంది మిత్రులకి ఈ ఛానల్ని షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ సుబ్బారెడ్డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.